ఇక రెండో వర్సెస్ Corinthians 11:7-9. For man is the image and glory of God, but woman is the glory of man. Wow, wonderful. For man did not come from woman, but woman from man. Neither was man. ఇందుకు తెలుగులో చెప్తాను, మీకు ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. పురుషుడు అయితే దేవుని పోలికయు మహిమై ఉన్నాడు గనుక తన తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నదంట. ఏలైనగా స్త్రీ పురుషుని నుండి కలిగిన కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. అది చూసారా? అంటే నేనేం చెప్తున్నానంటే ఉమెన్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్ అంట. అమ్మాయి మనిషి కాదు, ఉమెన్ ఈజ్ ఎ గ్లోరీ. అంటే మనం ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను చూసారా, ఈ ఫెమినిస్టిక్ మూమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫెమినిజం గురించి మాట్లాడుతున్నప్పుడు, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఐటమ్స్, విమెన్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్. విమెన్ ఆర్ అంటే పరువుగా చూస్తారు ఆడవాళ్ళని. మగాడు ఒక 2-3 అమ్మాయిలతో రిలేషన్షిప్లో ఉంటే మనం పరువు పోయినట్టు ఫీల్ అవ్వం, కానీ అమ్మాయి ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉంటే పరువు పోయిందని ఫీల్ అవుతాం. ఇది ఇట్లాంటి మతంలో ఉండే వివక్ష నుంచే ఇవన్నీ మొదలైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహిమ అంటే ఏంటిది? ఇక్కడ మహిమ అంటే పెద్దరికం అనేది కాదు, ఇది గౌరవానికి సూచన. మగవాడు దేవుని రూపంలో సృష్టించబడినప్పుడు, అంటే దేవుని లక్షణాలతో ఉన్నప్పుడు, స్త్రీ మగవాడి మహిమ అంటే ఆమె మగవాడి సహాయకురాలుగా, ఆమె ద్వారా కుటుంబము, ప్రేమ, సంబంధాలు ఇవన్నీ దేవుడు ఆ మహిళ ద్వారా చేయడం అనేది జరిగింది. దీంట్లో అన్ఈక్వాలిటీ ఎక్కడ కనిపిస్తుంది? ఒక క్రికెట్ టీంలో కెప్టెన్తో పాటు ప్లేయర్స్ ఉంటారు. కెప్టెన్ చెప్పింది ప్లేయర్స్ వింటే, ప్లేయర్స్ చెప్పింది కూడా కెప్టెన్ వింటాడు. అంటే దానికి అర్థం ఏంటిది అంటే వాళ్ళకు లీడర్ లాగానే పెట్టాడు, కానీ నేను లీడర్ కాబట్టి మీరందరు వినడం కాదు. ప్లేయర్స్ మాట కెప్టెన్ గౌరవించాలి, అదేవిధంగా కెప్టెన్ కూడా తన ప్లేయర్స్ని గౌరవించాలి. అప్పుడే టీమ్ వర్క్ అని అంటాము. దే ఆల్ ప్లే ఫర్ ద కంట్రీ. వాళ్ళు కలిసి ఆడితేనే కంట్రీకి గ్లోరీ. అలానే దేవుడు చేసిన ఒక మనిషి, ఒక స్త్రీకి వాళ్ళు ఒక పాత్రలో ఉన్నప్పుడు ఆ పాత్ర దేవునికి మహిమపరిచేలాగా ఉండాలి. మరి ఇందులో పురుషతత్వం ఎక్కడుంది? ఏమీ లేదు కదా. ఆడవాళ్ళకు ఒక డ్యూటీ ఇచ్చినప్పుడు పురుషులకు మరొక డ్యూటీ ఇచ్చారు. మరి ఆడవాళ్ళు చేసే పని పురుషులు చేయరు, పురుషులు చేసే పని చాలా మటుకు స్త్రీలు చేయరు. అక్కడ ఇన్ఈక్వాలిటీ కనిపిస్తలేదా? దేవుడు ప్రతి వానికి ఒక డ్యూటీ ఇచ్చాడు. ఏ క్రిస్టియన్ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ క్రిస్టియన్ కంట్రీస్లోనే ఎక్కువగా ఆడవాళ్ళు ఫ్రీగా ఉన్నారు. దెన్ వాట్ అబౌట్ అవర్ కంట్రీ? ఇక్కడ ఆడవాళ్లకు దేవతతో భావిస్తున్నారే, కానీ వాళ్ళకి ఇలాంటి స్వేచ్ఛ ఇస్తున్నారా?